హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము తింటున్నాం. ఆవకాయ చేశాక ఉండే దాంతో అన్నం కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను, మా ఆయన, మా బాబు కూడా తింటున్నాడండోయ్. వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆవకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఫైనల్గా చూసేద్దాం. మేము ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఆవకాయ పిక్కలు పెట్టడం స్టార్ట్ చేసింది. చూస్తున్నారు కదా, 4 కప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే కట్ చేసుకునింది. ఇవి కొంచెం పులుపు తక్కువే ఉంటాయంటండి, తక్కువ చేస్తుంది. మామూలుగా అయితే చాలా ఎక్కువ చేస్తుంది. ఈసారి ప్రతిసారి ఎక్కువ చేయడము, అందరికీ పంపించేయడము ఇదంతా అవుతుందని చెప్పి కొంచెం తక్కువగానే చేద్దాము. కొందరు కొత్తగా అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అని చెప్పేసి కొంచెం అన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఆవపిండి వేసింది, పచ్చావల్ని పిండి కొట్టి వేస్తారు. తర్వాత అయితే కారపొడి. యూజువల్గా అయితే మా అమ్మ మిరపకాయలు తెప్పించి దాన్ని ఎండబెట్టి మిల్లో ఆడిచ్చి తర్వాత కలుపుతారు. ఇవి చిన్నదే కాబట్టి అప్పటికప్పుడు అయిపోయేది కాబట్టి ఇంకా ప్యాకెట్ కారంతో మేనేజ్ చేసేస్తుంది. అన్నీ ఒక కప్ వేస్తుంది. ఇదైతే రాళ్ళుప్పుని మిక్సీకి కొట్టిందనమాట. సో రాళ్ళుప్పు మిక్సీకి కొట్టి వాటిల్ని కూడా ఒక కప్ వేస్తుంది. సో ఆవపిండి, కారము, ఉప్పు ఇవన్నీ ఒక్కొక్క కప్పు వేసి మిక్స్ చేస్తుంది. సో యూజువల్గా ఆవకాయని ఏమంటారు తెలుసా? ఆవపిండితో చేస్తే ఆవకాయ అంటారు, మెంతి పిండితో చేస్తే మాగాయ అంటారు పచ్చళ్ళు. సో వీటిలన్నిటిని కలిపేసి తర్వాత మామిడికాయలకి పట్టిస్తుంది. చూసారా, మా వాడు మధ్యలో వాడు నేర్చుకోవడం, వాడి ఇంట్రెస్ట్ అదంతా కలుపు అంటూ వాడు చేసే పనులు ఉంటాయి. సో ఇవన్నీ మామూలే, పిల్లల ముందు చేసేటివన్నీ ఇంట్రెస్ట్గానే ఉంటాయి కదా. వాళ్ళు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మా అమ్మ వద్ద వంటలు లేకుండా ఉండడానికి బాగా కలుపుకునింది. తర్వాత ఇవన్నీ మామిడికాయలకి బాగా పట్టించేస్తుంది అనమాట. ఇవంతా పట్టించిన తర్వాత అన్నిట్లని బాగా పట్టించుకొని, మామూలుగా అయితే నూనెను కాచుకొని చల్లార్చుకొని తర్వాత వేస్తారు. ఇది మేము అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కాదు కాబట్టి, కొన్ని రోజులకి కాబట్టి జస్ట్ ప్యాకెట్ నూనె. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్టే చాలామంది ప్యాకెట్ ఆయిల్ కూడా వాడుతున్నారు. అది కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే బాగా రిఫైన్ చేసి ఉంటారు కాబట్టి మోస్ట్లీ దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూస్. మామూలుగా చల్లార్చిన నూనెనే వేస్తారు కాబట్టి మనము ఈ నూనెనే కలిపోతున్నాం అన్నమాట. సో బాగా మామిడికాయలకి ఈ ఉప్పు, కారము, ఆవపిండి అంతా బాగా పట్టించిన తర్వాత ఈ నూనెను వేసి మిక్స్ చేయడమే. సరిపడంత నూనె వేసి బాగా కలిపితే వచ్చేదే మన ఆవకాయ. సో 3 రోజులు అయితే దీన్ని టచ్ కూడా చేయము. అండ్ దీనికి తెల్లగడ్డలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అవి వేస్తే ఉంటాయి టేస్ట్, మామూలుగా ఉండదండి. తెల్లగడ్డలు అంటే ఆ మాత్రం ఉంటుంది అనుకోండి. సో ఆవకాయ, కొత్త ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఆయిల్ వేసాక మా అమ్మ వీళ్ళంతా సరిగ్గా కలుతుందనమాట. సో ఇలా నీట్గా చేసుకున్నాక వచ్చేదే మన పికెల్. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఉప్పు కారాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. మధ్యలో మావాడు ఇలా కలుపు అలా కలుపు అని పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడండి. చూసాడా, ఏమన్నానా? పిల్లలందరూ అంతే కదా. చూడండి, వాడే తెచ్చి తెల్లగడ్డలు వేస్తే వాడి చేత చెప్పే వాడికి నచ్చిన పనులని వాడికి నచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈవెన్ వాడు తెల్లగడ్డలు ఒలచడంలో కూడా వాడు చాలా హెల్ప్ చేశాడండి, ఇలా కలిపేంత వరకు. సో మళ్ళీ ఆయిల్ అనేది బాగా ఊరుతుంది కూడా, మనం అంత వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదా మామిడికాయలు. ఆహా, నోరు ఊరుతోంది కదా మీకు కూడా, నాకు కూడా నంటో. చూసారా, ఇంకా అంతా చేసిన తర్వాత మిగిలిన దాంతో రైస్ చేసుకొని రైస్ కలుపుకొని తిన్నాం. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూసారు కదా. మొదట్లోనే మా వాడు, నేను, మా హస్బెండ్ తిన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.